శ్రీహ. ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ శంకర భగవత్పాదాః విజయంతే. ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వేద వ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర శంకర భాష్యం వైశ్వానర అధికరణంలో 7వ భాగంగా చెప్పుకుంటున్నాం. నిన్నటి భాగంలో పూర్వపక్షి వైశ్వానరుడు పరమేశ్వరుడు అనడానికి వీల్లేదు, శబ్దం అంత ప్రతిష్టనలు ఇలా వైశ్వార శబ్దం అనేది జఠరాగ్ని అర్థంలో అనే చెప్తారు. పరమేశ్వరుని విషయంలో సంభవించదు, ఎందుకంటే అది శబ్ద రూపంగా ఉన్నది కాబట్టి. అని అగ్ని శబ్దం కూడా సంభవించదు, ఆది శబ్దం అని ప్రయోగించారు కాబట్టి పరమేశ్వరుని విషయంలో కుదరదు అని వాళ్ళు అలా అంటున్నారు. వైశ్వానరం అనగా జఠరాగ్ని గ్రహించాలి అంటున్నారు వాళ్ళు. ఇలా భూతాగ్ని లోపల బయట ఉంది కాబట్టి ద్యులోకాదుల్లో కూడా సంబంధం ఉన్నట్లు ఇట్లా చెప్తున్నారు కాబట్టి ద్యులోకాన్ని వ్యాపించి ఉన్నది ఇట్లాంటి శృతుల్లో కూడా ఉంది కాబట్టి ఒక అగ్ని దేవుడు కూడా కుదరదు. అగ్ని శరీరంగా గల దేవత కూడా ఈ ఐశ్వర్యం ఇవన్నీ ఉండటం వల్ల ఆ ద్యులోకాదులు అవయవాలుగా కలిగి ఉంటాం కాబట్టి వైశ్వానరుడు పరమేశ్వరుడు అయితే కాదు అని చెప్తున్నారు వాళ్ళు. అది వాళ్ళ అభిప్రాయం. ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్తున్నాం. 7వ భాగంగా చెప్పుకుంటున్నాం. అత్రేతి, ఇక్కడ సమాధానం చెప్పబడుచున్నది. సా తథా దృష్ట్యాపదేశాత్, శబ్దాదులను కారణాలుగా చూపి పరమేశ్వరుణ్ణి ప్రత్యాఖ్యానం చేయటం యుక్తం కాదు. ఎందువల్లంటే తథా జఠరాగ్నిని విడవకుండా దృష్టిని ఉపదేశించటం వల్ల మనో బ్రహ్మేత్యుపాసీత, మనసును బ్రహ్మనుగా ఉపాసించాలి. ఇత్యాదుల్లో వలె ఇక్కడ జాటరూఢుడైన వైశ్వానరునియందు పరమేశ్వర దృష్టి అనగా జఠరాగ్నిని పరమేశ్వరునిగా భావించాలని ఉపదేశించబడుతున్నది. లేదా మనోమయ భారూప, మనోమయుడు ప్రాణం శరీరంగా కలవాడు కాంతి స్వరూపుడు. ఇత్యాదులందువలే ఇక్కడ జఠర వైశ్వానరుడు ఉపాధిగా గల పరమేశ్వరుడు చూడదగిన వాడుగా ఉపదేశించబడుతున్నాడు. మొదటి పక్షంలో జఠరాగ్నికి ఉపాసనలో ప్రాధాన్యం, రెండో పక్షంలో పరమేశ్వరునికి ప్రాధాన్యం. ఇక్కడ పరమేశ్వరుని వివక్ష చేయకుండా కేవలం జఠరాగ్నినే వివక్ష చేసినట్లయితే మూర్ధైవ సుతేజాహ ఇత్యాది విశేషం పూర్తిగా కుదరకుండా పోతుంది. దేవతను గాని భూతాగ్నిని గాని గ్రహించినా కూడా ఈ విశేషం ఎలా కుదరదో ఆ విషయం రాబోవు సూత్రంలో చెప్పగలం అని చెప్పారు. ఇక్కడ వివరంగా చెప్పుకుందాం. ఇక్కడ సమాధానం చెప్పారు వాళ్ళు. ఎట్లా అంటే శబ్దం అనే కారణం చూసి పరమేశ్వరుడిని ప్రత్యాఖ్యానం చేయడం యుక్తం కాదని వాళ్ళు ఎందువల్ల అంటున్నారంటే అలా అన్నారు. కానీ తథా అంటే జఠరాగ్నిని మనం విడకుండా దృష్టి ఉపదేశించి, అంటే మనసును బ్రహ్మగా ఉపదేశించాలి. ఇట్లా ముందు చెప్పినట్టే ఇక్కడ కూడా బ్రహ్మను మనసు అనుకుని మనసు నుంచి అలా ఒక్కొక్కటి చెప్పారు కదా ఉపనిషత్తుల్లో. అట్లానే ఇక్కడ కూడా ఆ జఠరుడైన వైశ్వారుని యందు పరమేశ్వర దృష్టి ఉంటది కాబట్టి జఠరాగ్నిని పరమేశ్వరునిగా భావించాలని అలా భావించి దాని నుంచి మన స్థితికి పెరగటానికి అలా మొదట స్టెప్ గా అలా చెప్తారు, అలా ఉపదేశించారు. మనోమయ భారూప అంటే మనోమయుడు ప్రాణం శరీరంగా కలవాడు కాంతి స్వరూపుడు. ఇలా ఇత్యాదులందువల్లే కూడా అక్కడ కూడా మనోమయుడు బ్రహ్మ అనుకోవాలని, ప్రాణం బ్రహ్మ అనుకోవాలని, ఇట్లా కాంతి స్వరూపుడు ఇట్లా ఎలా చెప్పుకున్నామో అట్లానే ఇక్కడ కూడా జఠర వైశ్వానరుడు ఒక ఉపాధిగా పరమేశ్వరుడు చూడదగిన వాడుగా ఉపదేశించారు. అంతే. అది మొదట జఠరాగ్ని ఉపాసనలో ఒక ప్రాధాన్యంగా భావించి ఆ రెండో పక్షంలో పరమేశ్వరునికి ప్రాధాన్యంగా అటువైపు రావటానికి ఇక్కడ పరమేశ్వరుడిని ఒక వివక్షగా చెప్పకుండా కేవలం జఠరాగ్ని ఒక వివక్ష చేసినట్లయితే అట్లా ఇత్యాది విశేషం పూర్తిగా కుదరకుండా పోతుంది. కాబట్టి దేవతని గాని భూతాగ్నిని గాని గ్రహించినా కూడా ఈ విశేషం ఎలా కుదరదో ఆ విషయం రాబో సూత్రంలో చెప్పగలమని చెప్పారు. ఇక్కడ
ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణ ఆత్మస్తు. ఇది వైశ్వానర అధికరణంలో 7వ భాగంగా చెప్పుకున్నాం.